సర్వశక్తిమంతుడైన దేవుడు పలుకుచున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఎవరు ధన్యులు? తనకి ఉన్న బంగారమును కాపాడుకునేవారు ధన్యులు కాదు. తనకి ఉన్న వెలగల విలువైన శ్రేష్టమైన వాహనాలను కాపాడుకునేవారు ధన్యులు కాదు. తమకు కలిగిన ఐశ్వర్యమును, వ్యాపారమును, ఉద్యోగమును, పేరు ప్రఖ్యాతులను కాపాడుకునేవారు ధన్యులు కాదు. ఎవరయ్యా ధన్యులంటే, తమ వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. స్తోత్రం కలుగునుగాక. అంటే ప్రియ బిడ్డలారా, మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, సాతానుగాడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ధరించుకున్న వస్త్రాలను దొంగిలించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది మనకి ఎక్కడ అర్థం అవుద్ది? లూకాసు సువార్తలోనికి మనం వెళ్తే అక్కడ ప్రియులారా, యెరూషలేములో ఉన్న ఒక వ్యక్తి యెరికో ప్రాంతానికి దిగుతూ ఉన్నప్పుడు, ఆ యెరూషలేములో ఉన్న ఆ వ్యక్తి యెరికో ప్రాంతానికి దిగుతున్నప్పుడు దొంగలు వాడిని పట్టుకుని వాడిని కొట్టి, దొంగలు వాడి నుంచి దొంగిలించింది ఏంటంటే వాని వస్త్రమును దొంగిలించారట. ఏం దొంగిలించారు అంటే, దొంగ అంటే సాతానుగాడు. సాతానుగాడు ఎప్పుడు కూడా క్రైస్తవునికి ఉన్న వస్త్రమును దొంగిలించుటకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. క్రైస్తవుడు ఏ వస్త్రము కలిగి ఉన్నాడో, క్రైస్తవుడు ఏ వస్త్రమును కలిగి ముందుకు నడిపించబడుతున్నాడో, ఆ వస్త్రమును క్రైస్తవుడు మొట్టమొదటిగా తప్పకుండా కాపాడుకోవాలి. స్తోత్రం కలుగునుగాక.